దీంట్లో 5 మోడల్స్ ఉంటాయి అందరినీ చేయలేదు. ఓకే ఫస్ట్ RLD1Z percentage S P M 9 C P H U H A U B G6 W at the rate ON copyright T7FH. చూడమ్మా ఆల్ఫా న్యూమరిక్ టెక్స్ట్ బ్యాంక్లో మనకు 5 మార్క్స్ కంపల్సరీ ఇస్తాడు. అయితే సిరీస్ ఇలా ఇస్తాడు కదా, ఇలానే కాదు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అని ఎందుకన్నామంటే దీంట్లో నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి, కాపీ రేట్ కానీ అదర్ రేట్ కానీ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి అండ్ ఆల్ఫాబెటికల్ A to Z కూడా ఉంటాయి. దాన్ని ఎలా అంటే ఇస్తాడు ఒక 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్లో ఒకటే కాన్సెప్ట్ మీద 5 మోడల్స్ నేర్చుకుంటే మనకి ఎలా వచ్చినా అది మనకి ఇంగ్లీష్ అర్థమైతే చాలు. ప్రిసీడింగ్ అంటే ఏంటి, ఫార్వర్డ్ బై అంటే ఏంటి, మనం ఫార్వర్డ్ బై అది ఎప్పుడు తీసుకోవాలా, ప్రిసీడింగ్ ఎప్పుడు తీసుకోవాలని తెలిస్తే చాలు. ఏ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రిసీడింగ్ ఏది తీసుకోవాలా, ఫార్వర్డ్ ఏది తీసుకోవాలా, ఈజీగా లాజిక్ ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకుంటే చాలు. మనకి ఈజీగా 5 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, నేను ఫస్ట్ నార్మల్గా చెప్తాను ఎలా చేయాలని, తర్వాత సపోజ్ చూడండి మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు విచ్ ఎలిమెంట్ ఈస్ ద లెఫ్ట్ 19th లెఫ్ట్ అంటాడు. అంటే లెఫ్ట్ అంటే మన లెఫ్ట్, రైట్ అంటే మన రైట్. 19th ఎలిమెంట్ అంటే మనం ఏం చేస్తాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఓకే, 19th ఎలిమెంట్ ఏ అది ఆన్సర్ చేస్తాం. ఒక్కోసారి ఇలా చేసేటప్పుడు మనకి ఏం జరిగింది, మెయిన్గా 17 అనుకోని 19 అనుకోండి, అక్కడ 17 19, లేకపోతే ఒక పి కౌంట్ చేయకుండా 8కి వెళ్ళిపోవడం ఇలా జరిగింది. ఇలా జరిగినప్పుడు కావాలని ఎవరైనా చేయరు, కాకపోతే అలా మిస్టేక్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది పోతుంది. కానీ మీరు అలా పోకుండా చేయాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ చూసినప్పుడు డివైడ్ చేసుకోండి. ఇన్ని ఉన్నాయి కదా, ఒక 5గా డివైడ్ చేసుకోండి. ఓకే, చూడండి సేమ్ సిరీస్ సేమ్ గానే ఉంది కదా, అంటే నేను మీరు రాసినప్పుడు ఏమన్నా ఒకసారి చూడండి. ఓకే ఓకే 5 5 5 5 ఇది 3. ఓకే, అర్థమైంది కదా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ నార్మల్గా లెఫ్ట్ ఇస్తే దేని లెఫ్ట్, రైట్ ఇస్తే దేని రైట్ అని చెప్తాను. తర్వాత ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈస్ ద 8th to the left of 19th element from the left hand అన్నాడు. ఏమని ఇచ్చాడు, ఫస్ట్ ఆఫ్ క్వశ్చన్ మనం నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తాను. విచ్ ఎలిమెంట్ ఈస్ ద 8th to the left of 19th
అంతే కదా 19th element from left end. ఓకే ఇదమ్మా ఇచ్చిన క్వశ్చన్. మనం నార్మల్ గా ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? విచ్ ఎలిమెంట్ ఈస్ ద 8th టు ద లెఫ్ట్ ఆఫ్ 19th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. అంటే ఫస్ట్ మనకు 19th ఎలిమెంట్ ఏంటో తెలిస్తే కానీ 19th ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత 8th టు ద లెఫ్ట్ ఆఫ్ 19th ఇది కనుక్కుంటే నెక్స్ట్ దీనికి ఆన్సర్ చేయగలం. ఫస్ట్ దీన్ని కనుక్కొని దీన్ని ఆన్సర్ చేయలేం కదా. ఇంగ్లీష్ అంటే తెలుగులో అయితే రివర్స్ ఉండదు, తెలుగు మనకు అవసరం లేదు, మనం ఇంగ్లీష్లోనే రాస్తాం, ఇంగ్లీష్లోనే కౌంట్ చేస్తాం. కాబట్టి చూడండి ఫస్ట్ 19th ఎలిమెంట్ కనుక్కోవాలి. దేని ఎండ్ ఎట్ నుంచి? లెఫ్ట్ నుండి. లెఫ్ట్ నుండి 19 చూడండి 1 2 3 4 2 వరకు 20 అంటే 19th ఎలిమెంట్ ఏ. నెక్స్ట్ చూడండి 19th ఏదైతే తెలుసు. నెక్స్ట్ ఏం అడిగాడు? 8th టు ద లెఫ్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రీడర్ మన లెఫ్ట్. 19th ఎలిమెంట్ నుంచి 8 నెంబర్స్ ఇటు వెళ్ళండి. 1 ఇది ఏ కదా 1 2 3 4 5 6 7 8. మనం నార్మల్గా ఆన్సర్ ప్రాసెస్ ఇది చేసేద్దాం. ఎలా ఇచ్చినా మీరు రైట్ ఇచ్చినా రైట్ ఇచ్చినా లెఫ్ట్ ఇచ్చినా ఇలా చేస్తాం. కానీ ఇంత టైం తీసుకుంటే మనకు అనేది ఎగ్జామ్లో టైం అనేది చాలా వేస్ట్ అయింది. సో దీనికి లాజిక్ ఏంటంటే చూడండి లెఫ్ట్ అమ్మ లేదా రైట్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే లేదా లెఫ్ట్ ప్లస్ రైట్ లేదా రైట్ ప్లస్ లెఫ్ట్ వస్తే యాడ్ చేయాలి. ఇంతే. దీనికి ఈ ఒక్కటి తెలిస్తే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే లెఫ్ట్ వస్తే క్వశ్చన్లో లెఫ్ట్ వస్తే ఇక్కడ లెఫ్ట్ వచ్చిందమ్మా, ఇక్కడ కూడా లెఫ్ట్ వచ్చిందా? కానీ మాకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఇలా లెఫ్ట్ వచ్చింది అంటారు, కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ కౌంట్ చేసుకోవాలా రైట్ హ్యాండ్ నుంచి కౌంట్ చేసుకోవాలనే డౌట్ వస్తుంది నార్మల్గా. ఓకే ఏం లేదమ్మా లెఫ్ట్ దేంతో అయితే ఎండ్ అయిందో దాని నుంచి కౌంట్ చేసుకోవాలి. సపోజ్ చూడండి లెఫ్ట్ ఏం చేయమన్నాను? మైనస్ చేయమన్నాను. 19 మైనస్ 8 ఎంతమ్మా? అంతే కదా 11 ఏ ఎండ్ అమ్మా? లెఫ్ట్ హ్యాండ్. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఏం చేయాలా? 11 నెంబర్స్ లెఫ్ట్ నుంచి లెక్క వేయాలి. ఇదే కదా లెఫ్ట్ 1 2 అంటే 10 11. అర్థమైందా? అదే ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. ఒకవేళ చూడండి అమ్మా రైట్ వచ్చింది అనుకోండి, రైట్ వచ్చినా సపరేట్గా చేస్తాం. కానీ ఇక్కడ రైట్ ఎండ్ అని ఉందనుకోండి రైట్ నుంచి లెక్క వేసుకుందాం. ఓకే ఎండ్ దేంతో అయితే ఎండ్ అయిద్దో దాని నుంచే మనం కౌంట్ చేసుకోవాలి. ఇది మనకి ఎండ్ పాయింట్. కానీ ఇది ఒక్క చోట రివర్స్ అయింది. ఎక్కడ రివర్స్ అయింది అంటే సపోజ్ సమ్ సింబల్స్ ఇస్తారు, యూ అను ఎం అను యూ లెఫ్ట్ ఎండ్ అను అలా ఇస్తారు. అక్కడ చేంజ్ అయినప్పుడు చెప్తాను. ప్రెసెంట్ అయితే ఫార్ములా ఎటువంటి మార్క్ ఏం లేదు. ఇలాంటివి కావాలంటే నెక్స్ట్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. కాబట్టి ఇచ్చాను కదా విచ్ ఎలిమెంట్ ఈస్ ద 12th టు ద రైట్ ఆఫ్ ఆన్సర్ చూడండి 3. దీని ఫస్ట్ విచ్ ఎలిమెంట్ ఈస్ ద 12th టు ద రైట్ ఆఫ్ 15th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఏమన్నాడు? ఏమేమి వచ్చిందమ్మా? ఇక్కడ ఒక రైట్ ఒక లెఫ్ట్ వచ్చింది. రైట్ లెఫ్ట్ వస్తే ఏం చేయమన్నాను? ఎడిషన్ చేయమన్నాను. ఏం ఎడిషన్ చేయాలి ఇప్పుడు? 13 ప్లస్ ఓకే 12 ప్లస్ 15 27 అమ్మా. 27 దేని ఎండ్ అది?
లెఫ్ట్ హ్యాండ్ నుంచి 27 కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఇంతవరకు 25 26 27. ఓకే, నేను ఎందుకు డివైడ్ చేయమన్నానంటే అందుకే డివైడ్ చేయమన్నాను, అంతకుమించి కారణం ఏమి లేదు. మనకి అక్యురసీగా ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనం 1 2 3 లేట్గా లెక్క పెట్టుకునే అవసరం ఏముండదు, ఎందుకంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మనం ప్రతిదానికి వెళ్ళి 1 8 2 8 3 8 అని కౌంట్ చేసుకునే పరిస్థితి ఉండకూడదని నేను మీకు ఒకవేళ 10 డివైడ్ చేసుకుంటారంటే 10 డివైడ్ చేసుకోండి, లేదా 4 డివైడ్ చేసుకుంటారంటే 4 డివైడ్ చేసుకోండి. అది మీ ప్రాసెస్, మీ మీద ఆధారపడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. విచ్ ఎలిమెంట్ ఈస్ ద 6th టు ద రైట్ ఆఫ్ 13th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? రైట్ అమ్మా. రైట్ అయితే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎటు నుంచి లెక్కేస్తాం? రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ నుంచి లెక్కేస్తాం. ఎంత వస్తుంది రైట్ హ్యాండ్ అంటే? 1 2 3 4 5 6 13 minus 6 7. I mean answer is 4. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? ఏముండదమ్మా. ప్రతి ప్రాబ్లం మీకు ఇది తెలిస్తే, ఈ సీక్వెన్స్ తెలిస్తే దీంట్లో ఎలాంటి మోడల్ ఇచ్చినా మీకు లాస్ట్కి వచ్చేసరికి మోడల్స్ అని అర్థం అవుతాయి. ఎలాంటి మోడల్ ఇచ్చినా 5 5 పెట్టేయచ్చు. 2 minutes లేదా 3 minutes అంతే. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఒక లెఫ్ట్ ఒక రైట్ 9 13. లెఫ్ట్ రైట్ వస్తే ఏం చేయమన్నామమ్మా? ఎడిషన్ చేయమన్నాము. 13 9 22. ఏ ఎండ్ అమ్మా? రైట్ ఎండ్. 1 2 3 4 20 ప్లస్ 3 23. ఇక్కడ 20 ప్లస్ 3 23 కాబట్టి ఒకటి తగ్గించేసారు, అంతే కదా. ఎం వస్తుంది ఆన్సర్. ఓకే, అంతే అమ్మ. ఫస్ట్ మోడల్ ఎలా ఇచ్చినా అంతే, అంత మించి దాంట్లో ప్రాసెస్ ఏమి లేదు. ఎందుకంటే రైట్ లెఫ్ట్, లేకపోతే లెఫ్ట్ రైట్, లేకపోతే రైట్ లేదా లెఫ్ట్ లెఫ్ట్ 4 వస్తాయి, దాంట్లో మించి ఏం రాదు. సెకండ్ మోడల్ చూడండి. సెకండ్ మోడల్ ఏమి ఇచ్చాడమ్మా? రివర్స్డ్ మోడల్ అంట. అంటే క్వశ్చన్ ఏంటంటే, above series is reversed, which element will be the 7th to the left of the 8th element from the right hand? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఇందాక చేసామో అలానే, కాకపోతే రివర్స్ చేశారు. రివర్స్ చేసినప్పుడు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? రివర్స్ అంటే ఇది ఇలా వస్తుంది, అంతే కదా. అంటే హెచ్ ఫస్ట్ వస్తుంది, ఎఫ్ 7 టీ, ఓకే, జెడ్ 1 డి ఎల్ ఆర్, అంతే కదా రివర్స్ అంటే. కానీ రివర్స్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఎంత టైం ఉంటుంది మన దగ్గర? ఉండదు కదా. అవన్నీ మళ్ళీ రివర్స్ చేసి మరి ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలనుకుంటున్నారు? అటు నుంచి ఎలా లెక్క పెడతారు మీరు? ఓకే, మరి దేన్ని మనం రివర్స్ చేయాలా? డైరెక్షన్ ని రివర్స్ చేయాలి, అంతే కదా. సేమ్ ఇందాక చేసిన మోడల్ లానే చేయండి. వచ్చినప్పుడు మనకి సపోజ్ 10L వచ్చింది అనుకోండి, 10R లెక్క పెడతారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ గా లెక్క పెడతారు, ఎందుకంటే రివర్స్ కదా. మనకి సేమ్ మోడల్ ఫస్ట్ ఎలా చేసామో అలానే చేస్తాం. కాకపోతే మనకి లెఫ్ట్ హ్యాండ్ అనే ఆన్సర్ వచ్చింది అనుకోండి, రైట్ హ్యాండ్ నుంచి లెక్క పెడతాం. రివర్స్ అయింది కదా. రైట్ హ్యాండ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి, ఎందుకంటే ఇది లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, ఇది రైట్కి వెళ్ళిపోతే ఇది లెఫ్ట్కి వస్తుంది. ఒక క్వశ్చన్ చూడండి. విచ్ ఎలిమెంట్ విల్ బి ద 7th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 8th ఎలిమెంట్? ఒక లెఫ్ట్ ఒక రైట్ ఇచ్చాడు, 7th 8th, 7th ఎలిమెంట్ 8th ఎలిమెంట్. లెఫ్ట్ టు రైట్ వస్తే ఏం చేయమన్నామా? ప్లస్ చేయమన్నా. 15 ఏంటమ్మా ఇది? రైట్. కానీ మనం ఎలా లెక్క పెట్టాలి? 15 లెఫ్ట్ నుంచి లెక్క పెట్టాలి. 1 2 3 ఆన్సర్ పి. ఓకే, నేను ఫైనల్ ఒకసారి ఆన్సర్ కూడా ప్రతి చెప్పాను. మీకు రైట్ వచ్చాయో రాంగ్ వచ్చాయో చూసుకోండి. నేనే చూడలేదు ఇంకా ఆన్సర్స్ అన్ని. నేను ఎందుకంటే మళ్ళీ నాకు పేపర్ ఏమన్నా సరిపోదేమో అని
ఒంగోలు పోయి వస్తుంది పేపర్ కూడా, ఒంగోలు పోయి వస్తుంది పేపర్ కూడా. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు, ఇంటి నుంచి పొద్దున్న ఇంటి నుంచి ఇటు వచ్చేసాను. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, 12th రైట్ అండ్ 5th లెఫ్ట్. రైట్ లెఫ్ట్ 12th 5th. ఆర్ ప్లస్ ఎల్ వస్తే మనం ప్లస్ చేయమన్నా, అంటే 17th లెఫ్ట్. ఇప్పుడు ఏం చేయాలి, 17th రైట్ నుంచి కౌంట్ చేయాలి. 17th రైట్ నుంచి కౌంట్ చేయండి. 1 2 3, 15 ఒక 3, 18. 18 ఒకటి మైనస్ చేస్తే 17, అంతే కదా. యూ ఏమన్నా డౌట్ ఉందా? పేపర్ జాగ్రత్త పెట్టుకోండి, చాలా కష్టపడి రాశాను. ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటే ఎత్తికి రాశాను. మీకు అర్థం కావాలి కదమ్మా, నేను రోజు చెప్పినట్టు సిలాసిస్ అంటే చెప్పినట్టే అన్నీ కవర్ చేశాను, అన్ని A to Z కవర్ చేశాను. ఒక్క మోడల్ ఉంది, అది సరిపోలేదు, అది నేను నార్మల్గా చెప్పేస్తాను. పెద్ద బ్యాంకులో అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, రాదు కూడా. వచ్చేది ఆ ప్రిసీడింగ్ ఫార్వర్డ్ బై అవే ఎక్కువ వస్తాయి. ఓకే చూడండి, డ్రాప్ మోడల్ కూడా రావచ్చు ఒక్కోసారి. డ్రాప్ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ అమ్మా, రైట్ 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 అంటే ఏం చేయాలా, మైనస్ చేయాలా. ఏమేమి మైనస్ చేయాలా, 7th 27th అంటే 20th రైట్ వస్తుంది, కానీ 20th లెఫ్ట్ నుంచి లెక్క వేయాలి. ఇదే కదా లెఫ్ట్. 1 2 3 4, ఆన్సర్ 2. ఓకే ఆన్సర్ అని పెట్టుకోండి. ఫైనల్ ఏదన్నా రాంగ్ వస్తే నేను ఆన్సర్ చెప్తాను, రాంగ్ వస్తే చూద్దాం. ఓకే పర్ఫెక్ట్ చేసేటప్పుడు రాంగ్ కావాలి. పర్ఫెక్ట్గా చేయనప్పుడు ఏదన్నా క్యాలిక్యులేషన్ ఏదన్నా తప్పోయింది అనుకోండి, మొత్తం వచ్చేస్తాయి కదా. నెక్స్ట్ చూడండమ్మా, విచ్ ఎలిమెంట్ విల్ బి ద 9th టు ద లెఫ్ట్. లెఫ్ట్ అమ్మా మైనస్ చేయాలి. ఏం చేయాలి, 1932 కదా, 1932 మైనస్ చేయాలి. ఇవి ఒక 12, అదొకటి 13. 13 లెఫ్ట్ అంటే 13 రైట్ కౌంట్ చేయాలి. 1 2 13 అంటే బి ఆన్సర్. ఓకే అయిపోయింది అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, డ్రాప్ మోడల్. డ్రాప్ అంటే ఏం లేదమ్మా, అందరూ ట్రైన్లో తీసేస్తారు, ఒకరు తోసేస్తారు మధ్యలో, అంతే. డ్రాప్ అంటే ఏం లేదు, అందరూ కౌంట్ చేస్తారు. ఒక్కోసారి ఏమంటాడంటే సింబల్ నువ్వు డ్రాప్ అయిపో అంటాడు, ఒక్కోసారి నెంబర్ నువ్వు డ్రాప్ అయిపో అంటాడు, ఒక్కోసారి ఆల్ఫాబెట్ నువ్వు డ్రాప్ అయిపో అంటాడు. అలా డ్రాప్ మోడల్ అనేది చూపిస్తాడు. డ్రాప్ మోడల్ చూడండి, ఫస్ట్ వన్ సేమ్, మళ్ళీ మార్పు ఏం లేదు. ఇంత ముందు దానికి దీనికి మళ్ళీ డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ లెఫ్ట్ లెఫ్ట్ మైనస్, సేమ్ రైట్ రైట్ మైనస్, సేమ్ లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్, సేమ్ రైట్ ప్లస్ లెఫ్ట్ ప్లస్. ఓకే మార్పు ఏం లేదు చూడండి. మీకు ఒకవేళ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ వస్తే లెఫ్ట్ లెఫ్ట్ మైనస్ రైట్ రైట్ మైనస్ మేము అంత ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోయాం సార్ అన్న ఫీలింగ్ వస్తే ఇది చూసుకోండి. నార్త్ సౌత్ అన్లైక్ పోల్స్ ఎప్పుడు ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. లైక్ పోల్స్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. చదవలేదా, అన్లైక్ పోల్స్ నార్త్ నార్త్, సౌత్ సౌత్ చదవలేదా. రిపెల్ అంటే మైనస్, అట్రాక్ట్ అంటే ప్లస్, రెండు కలిస్తేనే కదా ప్లస్ అయ్యేది. ఓకే అది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే నెక్స్ట్ చూడమ్మా, విచ్ ఎలిమెంట్ విల్ బి ద 11th టు ద లెఫ్ట్ ఆఫ్ 23rd ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. రెండు ఏమి ఇచ్చాడు, లెఫ్ట్ లెఫ్ట్. ఓకే ఒకటేంటి 11th, ఒకటేం 23rd. మైనస్ చేయగలము. 23rd నుంచి 11 పోతే ఎందుకు మీరు నీరసంగా ఉన్నారు? ఆన్సర్ చెప్పొచ్చు కదండి, 12 కదా. ఓకే 12. కానీ ఏమన్నాడు అక్కడ, డ్రాప్ చేయమన్నాడు. ఎవరు డ్రాప్ చేయమన్నాడు, సింబల్ డ్రాప్ చేయమన్నాడు. అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 12 లెఫ్ట్, అంతే కదా. 12 లెఫ్ట్. మళ్ళీ దీన్ని రైట్గా కౌంట్ చేయకూడదు, ఎందుకంటే ఇంత మోడల్ అయిపోయింది. 12 లెఫ్ట్ అంటే 12 లెఫ్ట్ రండి, 1 2 అంటే ఇది 12 లెఫ్ట్ అంటే M.
దీనికి ముందర సింబల్ వస్తే డ్రాప్ చేయాలి, అంటే కౌంట్ చేయకూడదు. సింబల్ ఏమొచ్చాయి చూడండి, దీనికి ముందర స్టార్ ఒక సింబల్ అయినా పర్సంటేజ్ సింబల్ అయినా అంటే 2 వచ్చాయి. అంటే నెక్స్ట్ ఈ సింబల్ ఏమన్నా వస్తే వదిలేసి కౌంట్ చేయాలి, సింబల్ రాకపోతే అవే కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఏమో చూడండి 9 సింబల్ కాదు, నెక్స్ట్ సి సింబల్ కాదు, అంటే మనకు అంటే 2 ఎలిమినేట్ చేసాం కాబట్టి 2 యాడ్ చేసుకున్నాం. సరిపోయిందా? ఈజీగా చేయాలంటే, లేకపోతే ఫస్ట్ లోనే సింబల్ డ్రాప్ చేసి కౌంట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా ఒకటి. ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ కూడా సింబల్ డ్రాప్ చేయమన్నాడు. ఈసారి ఏమి ఇచ్చాడు? రైట్ లెఫ్ట్. రైట్ లెఫ్ట్ అంటే ఏం చేయాలో ప్రెస్ చేయాలి. 7 12 అంతే కదా, 90 లెఫ్ట్. ఓకే, 90 లెఫ్ట్ అంటే చూడండి అమ్మా, 1 2 3 4 ఏ అంటే 2 వరకు 20, ఇది 19. అయితే ఏం చేయాలి ఇప్పుడు? సింబల్ డ్రాప్ చేయాలి. సింబల్ ఎన్ని ఉన్నాయి చూడండి ముందు, 1 2 3 అంటే ఎక్స్ట్రాగా 3 యాడ్ చేసుకోవాలి. 3 ఏం యాడ్ చేస్తావు? 2 1 B 2 సింబల్ డ్రాప్డ్, నెక్స్ట్ G 3. ఆన్సర్ G. ఓకే, 5 మార్క్స్ లో ఈజీగా వచ్చే 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. నెంబర్ డ్రాప్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడమ్మా? లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ రైట్ ఏమి ఇచ్చాడు? 6 15 21 రైట్. 21 రైట్ అంటే చూడమ్మా, ఇటు నుంచే కదా, 1 2 3 4 23. ఇది 3 అనేది 23, M అనేది 22, 9 అనేది 21. ఓకే, అంతవరకు ఓకేనా? ఏం డ్రాప్ చేయమన్నాడు? నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి అమ్మా, 1 7 అనేది 1 2 3 4 5 9 కూడా డ్రాప్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, 9 కూడా డ్రాప్ చేయాలి. ఓకే, 6 డ్రాప్ చేసి లెక్క వేయమన్నా. 1 2 3 4 5 6 జెడ్ ఆన్సర్. ఓకే, డౌట్ ఉంటే అడగండి. ఓకే, జెడ్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడడము, ఓవెల్ ఇచ్చాడు, డైరెక్ట్ ఇచ్చాడు. 17th రైట్ హ్యాండ్ అన్నాడు. 1 2 1 2 3 15 ఒక 3 18 అంటే U17. ఏం తీసేయమన్నాడు? ఓవెల్ తీసేయమన్నాడు. ఓవెల్ ఏమేంటి మన ఇంట్లో? ఏ ఓవెల్, యు ఓవెల్. ఓవెల్స్ అంటే తెలుసు కదా, AEIOU. ఓకే, అంటే 2 తీసేయాలి. యు తీసేయాలా, ఏ తీసేయాలి? యు ఏ తీసేసి కౌంట్ చేయండి. 8 ఒకటి, నెక్స్ట్ P. ఓకే, ఆన్సర్ రెండు కౌంట్ చేయాలి, 2 కౌంట్ చేసి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే మోడల్ కూడా ఇది. మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా ఆన్సర్ ఎగ్జామ్లో వస్తుందని కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ దగ్గర ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ చెప్తాను నీట్గా, ఫస్ట్ ఎలా చేయాలని చెప్తాను, తర్వాత చూడండి ఏమన్నాడు. ఇన్ ద అబోవ్ సిరీస్ విచ్ ఎలిమెంట్ విల్ బి ద 8th to the left of 4th
డాలర్. ఇది క్వశ్చన్. ఇంతవరకు చూడండి ప్రెసెంట్ అటాక్ ఏమన్నాడమ్మా, డాలర్కి ఫోర్త్ సింబల్, డాలర్కి ఫోర్త్ సింబల్కి మళ్ళీ లెఫ్ట్లో ఎయిత్ సింబల్ ఏంటి, ఎయిత్ ఎలిమెంట్ ఏంటి అని అడిగాడు. మీనింగ్ ఏంటంటే డాలర్కి లెఫ్ట్లో ఫోర్త్ ఎలిమెంట్ ఉందో దానికి మళ్ళీ లెఫ్ట్లో ఎయిత్ ఎలిమెంట్ అడిగాడు. మామూలుగా చూడండి డాలర్ అంటే ఇదే కదా, మీరు అడగవచ్చు సార్ డాలర్లో 2, 3, 4 ఉంటే పరిస్థితి ఏంటని. అలా ఇవ్వడు, ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఉన్నదే ఇస్తాడు ఎగ్జాంపుల్. ఓకే, సింగిల్ ఎలిమెంట్ అయితే ఏదైతే ఉందో, ఎందుకంటే నేను చూసిన పేపర్స్లో నాకు చెప్పిన సార్స్లో ఎవరైనా ఇదే చెప్తారు, ఇంకేం చెప్పరు. ఎందుకంటే అమెరికా వెళ్ళినా ఇండియాలో ఉన్న ఏ టు జెడ్ మారవు. ఓకే, సో డాలర్ అనే సింబల్ ఒకటి ఉంది కాబట్టి క్వశ్చన్లో ఇచ్చాడు, 2 ఉంటే ఇవ్వడు, ఇంకొకటి ఇస్తాడు. చూడండి అమ్మా, డాలర్కి ఫోర్త్ సింబల్ ఏంటమ్మా, 1 డాలర్ వదిలేసి 1, 2, 3, 4. ఇది మనకి ఫస్ట్ ఇంతవరకు ఆన్సర్. లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ ఏమన్నాడు, ఏమన్నాడు 8 సింబల్స్, 8 ఎలిమెంట్ ఏమన్నాడు, 1, 2, 3, 4, 5, 6, 7. ఎస్, ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందా? చెప్తాను చూడండి. ఇందాక ఏం చెప్పాను, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ అంటే ఏం చేయమన్నాను. ఇప్పుడు ఏం చేస్తారు, ప్లస్ చేయండి. ఒకసారి నా కోసం చేయండి, ప్లస్ చేయండి. 8 + 4 12, లెఫ్టే కదా. 12 లెఫ్ట్ నుంచి లెక్కేయండి. 1, 2, 3. ఇందాక లెఫ్ట్ అంటే ఏమన్నాము, మైనస్. ఇందాక మైనస్ కదా, ఇప్పుడు ప్లస్ చేయండి. 2 లెఫ్టే కదా. 1, 2, సారీ డాలర్ నుంచి లెఫ్ట్కి లెక్కేయండి. ఓకే, ఇదే కన్ఫ్యూజ్ అవుతారు, నాలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైతే మనకు నెంబర్ ఇస్తాడో, నెంబర్ కాదు ఇది, యూ అయినా ఆల్ఫాబెటికల్ అయినా, సపోజ్ ఒకవేళ 2 అయినా నెంబర్ అయినా ఇస్తాడో, దీని నుంచి లెఫ్ట్ అడిగితే లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ అడిగితే రైట్ వెళ్ళాలా. కాకపోతే క్యాలిక్యులేషన్ వచ్చేసి ఫస్ట్ ఇది మైనస్ చేస్తాం కదా, ఇక్కడ ప్లస్ చేయాలి. రివర్స్గా ఉంటుంది అంతే, అంత మించి ఏం లేదు. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, అటు లెఫ్ట్ హ్యాండ్ నుంచి రాకండి, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ట్రై చేయండి, మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వన్ డాలర్. ఆన్సర్ యూ, యూకి 6th రైట్, 6th 9th రైట్, 15 రైట్, 4 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అందుకే కదమ్మా కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోమన్నాను. రైట్, ఓకే, పర్లేదు, ఫస్ట్ టైమే కదా, ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తా. నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ విల్ బి ద 5th. చూడండమ్మా, మళ్ళీ మీరు ముందే చెప్తున్నాను, ఫస్ట్లో క్యాలిక్యులేషన్ చేసినట్టు రైట్ని అలానే మైనస్ చేశారంటే మటుకు పోతా పడతారు. సింబల్ వచ్చిందా లేకపోతే నెంబర్ వచ్చిందంటే ఇందాక నుంచి ఏమన్నాడు, రైట్ ఎండా అన్నాడు లేదా లెఫ్ట్ ఎండా